వ్యక్తిగతంగా మిమ్మల్ని అనగదొక్కడానికి ఆయన ప్రయత్నించడలేదు? రాజకీయంగా తప్పితే, ఆయన పార్టీ విషయంగా తప్పితే వ్యక్తిగతంగా అంచడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదండి. అంటే మీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేటిది కానీ అనుచరులకు సంబంధించినటువంటి ఉండొచ్చు. ఎందుకంటే రాయలసీమ ఉద్యమం అప్పుడు నాకు వచ్చిన పాపులారిటీతో ఆయన కొంత కంగారు పడ్డ మాట వాస్తవమే. ఆయన నన్నేమన్నా రైవల్గా ఫీల్ అయినాడేమో కానీ నేనెప్పుడూ ఆయన రైవల్గా ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదంటే ఆయన ఏ పదవిని అయితే ఆశిస్తున్నాడో ఆ పదవి నాకు అవసరం లేదు. రమణారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారికి మీకు జరిగినటువంటి గొడవ అనలేము, వచ్చినటువంటి భేదాభిప్రాయం. కొంతమంది తెలుగు గంగను మీరు వ్యతిరేకించి బయటకు వచ్చినారంటారు, ఇంకొంతమంది ఏమో మీ రాజకీయాలను వ్యతిరేకించినాడు అని అంటారు. ఏది నిజం? నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారా? కాబట్టి అడుగుతున్నాను. నాకు ఆయనకు వేరే అభిప్రాయ భేదమే లేదు. ఒకటే చిన్నది ఏమిటంటే, ఆయన తెలుగు గంగ ప్రకటించి రాయలసీమ కోసం అన్నప్పుడు, రాయలసీమ కోసమే మీరు నిజంగా ఇది చేసేటట్టుగా ఉంటే దీనికి సర్ప్లస్ వాటర్ కాకుండా అలొకేటెడ్ వాటర్ ఇవ్వమని నేను అడిగాను. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిగతా కూడా ఎక్కడెక్కడ వెనకబాటుతనం ఉంది ఏమిటి అనేది మొత్తం డిమాండ్స్గా చేరి ఆయన్ను మీరైతేనే చేయగలరు, ఇంకొక సీఎంకి ఇది సాధ్యం కాదు అనే లైన్లోనే మేము ప్రొసీడ్ అయినాము. ఆయన కూడా చాలా సుముఖంగా ఉన్నారు. అయితే కొంతమంది మామూలుగా రాజకీయాల్లో ఉంటారు కదా, చేరి మీరు ఇవి ఒప్పుకుంటే మీ పర్సనాలిటీ తగ్గుతుంది, అవి ఒప్పుకుంటే తగ్గుతుంది అని ఆయనకి ఏవేవో చెప్పి ఆయన్ను వెనక్కి తగ్గదీశారు. కాబట్టి నేను డైరెక్ట్గా ప్రజల్లోకి పోవాల్సి వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళడము, ప్రజలతో ఉండడం సాధారణంగా మీ లైఫ్ స్టైల్లో అది కనబడుతూ ఉంటుంది. కానీ మీ ప్రాంతంలోనే, ప్రొద్దుటూరులోనే ఒక మాజీ ఎమ్మెల్యే హత్య కేసులో, అదేవిధంగా ఒక న్యాయవాది హత్య కేసులో, ఈ 2 హత్య కేసుల్లో మీరు జైలుకి వెళ్ళారు. ఒకటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని నిర్ధారించింది. అవును. అప్పుడు రామారావు గారు రిమిషన్ మీద మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినారని అంటారు. ఎంతవరకు నిజం? రామారావు గారు రిమిషన్ మీద తెచ్చినారా? రామారావు గారిని అప్పుడు కేసు విత్డ్రా చేయించుకునే అవకాశం ఉన్నా నేను ఆయన అడగను కూడా అడగలేదు. నా జిల్లాలో నా తోటి ఎమ్మెల్యేలు ఆయన అడుగు విత్డ్రా చేసేస్తారు కేసు అన్నా కూడా నేను దానికి రిక్వెస్ట్ అది నా పర్సనల్ రిక్వెస్ట్, దానికోసం ఆయన అడగనని చెప్పాను. ఆయన రెమిషన్ మీద కాదు వచ్చింది. ఆయన రెమిషన్ మీద వస్తే నేను ఇది ఎట్లా వస్తాను? గవర్నమెంట్ రెమిషన్స్ వస్తుంటాయి, తర్వాత పీరియాడికల్గా ప్రిజనర్స్కి ఇచ్చే రెమిషన్స్ వస్తున్నాయి. ఆ రెమిషన్స్ అంతా కలుపుకుంటే నేను అంతకుముందు ఏది రిమాండ్లోనైతేనేమి, లేకపోతే ఈ హీరింగ్స్ జరిగిన దాని వరకు అయితేనేమి చేసిన జైలు శిక్ష ఉంది, ఇది అది కలుపుకుంటే నాకు పూర్తయింది అనేది నా వాదన హైకోర్టులో. అప్పుడు హైకోర్టు ఇది పూర్తయింది అని చెప్పేసి తీర్మానం చేసి నన్ను విడుదల చేసింది. ఎన్ని కేసులు ఉన్నారు రమణారెడ్డి గారు మీరు? కేసులు ఎన్నైనా ఉండొచ్చు, పెట్టేవాళ్ళ ఓపిక అవి. ఎన్ని పెట్టారు మీ మీద? ఎన్ని పెట్టారు నేనైతే న్యూమరికల్గా ఎంచుకోలేదు, చాలా పెట్టారు. రాయలసీమలో జరుగుతున్నటువంటి హింసా రాజకీయాల మీద రమణారెడ్డి గారు ఒక 5 నిమిషాల పాటు చెప్పేలోపు ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇన్సైడర్ కార్యక్రమంలో ఇవాళ మనతో ఉన్నారు రాయలసీమ విమోచన సమితి నేత ఎంవి రమణారెడ్డి గారు. మళ్ళీ రాజకీయాల్లోకి వద్దాం రమణారెడ్డి గారు. ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు ఒక రకంగా చూస్తే వాయిస్ లేకుండా పోయినారు అనేది వాస్తవం. ముఖ్యంగా మైసూరారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఎవరైనా కావచ్చు, లేదా మిగతా వాళ్ళు, దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ సమన్వయపరిచేటువంటి ప్రయత్నం రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమ అవసరాల కోసం, రాయలసీమ విమోచన కోసం, లేదా రాయలసీమని ఒక అస్తిత్వం ఉన్నటువంటి ప్రాంతంగా నిలబెట్టడం కోసం అటువంటి ఎఫర్ట్ ఏమైనా పెట్టాలని మీరు అనుకుంటున్నారు? వస్తారు, తొందరలో వస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధిష్టానం ఏం చేస్తుందో అని చూపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు వస్తారనే నా నమ్మకం. అది నమ్మకమేనా, లేదా వాళ్ళ నుంచి ఏమైనా మీకు అట్లా ఇది వరకు కూడా వస్తారు? లేదండి, ఎవరితో నేను క్లాండెస్టైన్గా మాట్లాడేటటువంటి అవసరం నాకు లేదు. ఈ విషయం మీద నేను వివేకానంద రెడ్డి గారితో నేను మాట్లాడాను. ఆయన నిరాహార దీక్షలో ఉన్నప్పుడే
పక్కకి వెళ్ళి ఇద్దరం మాట్లాడాము. నేను రాయలసీమ కాజ్ కోసం నిలబడమని అడిగినాను, కానీ అధిష్టానాన్ని ధిక్కరించి వాళ్ళు చేయగలిగిన పరిస్థితుల్లో ఆయన నేరుగా జవాబు చెప్పలేదు. కానీ నాకు అనిపించింది ఏమిటంటే ఆయన ఇచ్చిన జవాబులో ఇప్పుడిప్పుడే అధిష్టానాన్ని వాళ్ళు ఆ మేరకు ధిక్కరించలేరు అనేది అనిపించింది. కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం సీమకు మేలు జరగాలనే ఉద్దేశం ఉన్నట్టు నాకు అర్థమైంది. మిగతా వాళ్ళతోటి అంటే ముఖ్యంగా నేను ఇంకా వేరే నాయకులతో ఎవరితో మాట్లాడలేదండి. అవసరమైతే మాట్లాడతాను, నాకేం వాళ్ళు ఎవరు ఎనిమిస్ కదా, రమణారెడ్డి గారు నేను అదే అడుగుతున్నాను. అందరూ ఫ్రెండ్సే. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. ఒకప్పుడు మీ మిత్రుడు మైసూర్ రెడ్డి గారు మీతో కలిసి పనిచేశారు. మీరు నిజంగా మీ వారితో మాట్లాడవచ్చు. ఎట్లా ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టు సంబంధాలు? మొన్న ఒక ప్రోగ్రాంలో ఇద్దరం కలిసే ఉన్నాం కదండి. మరి ఆయన అభిప్రాయం ఏం చెప్పలే. అభిప్రాయం చెప్పడం అప్పుడు మాకు తెలుసుకునే సందర్భం కూడా లేదనుకోండి. తర్వాత అదను వస్తే తప్పనిసరిగా అందరం మాట్లాడతాం. అంటే ఒక రాయలసీమ వాదిగానే కాకుండా ఒక పరిణతి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, కోస్తా ఆంధ్ర అదేవిధంగా రాయలసీమ, ఈ రెండింటి భవిష్యత్తుని ఎట్లా చూడొచ్చు మనం? ఉంది అనుకుంటాం కదా, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. కోస్తాంధ్ర భవిష్యత్తు కోస్తాంధ్ర వాళ్ళు చూసుకుంటారు, మా భవిష్యత్తు మేము చూసుకుంటాం. మీ భవిష్యత్తు ఏమిటి? అన్ని రాష్ట్రాలకు ఏ భవిష్యత్తు చూసుకుంటారో మాదికో అదే. ఆ భవిష్యత్తు దిశగా నడిపించడానికి అంటే ఒక కార్యాచరణ లాంటిది ఏమైనా ఆలోచిస్తున్నారా? బయటికి పెట్టకపోయి ఉండొచ్చు, ఇట్లా ఉంటే బాగుంటుందనేటువంటి ఒక వ్యూహాన్ని మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించడానికి నేనెంతటోనండి. ప్రతి ఒక్కరికి ఎవరెవరి అభిప్రాయాలు ఉంటాయి. వాటినంతా క్రోడీకరించుకొని వాటిని నిర్వహించగలిగిన సమర్థత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నాయకులు అవుతారు. ఎవరు నాయకులని ఈరోజు ప్రశ్నించడానికి లేదు. భారతదేశానికి ఆ ప్రశ్న, ఒక బ్రిటిష్ పాలనను అంతమొందించడానికి ఎవరు నాయకులని ఆ రోజు ఆలోచన జరిగింది. కానీ గాంధీ వస్తాడని ఎవరూ ఊహించలేదు. అట్లే ఏ మహానుభావుడు వస్తాడో మాకు తెలియదు కదా. ఇప్పుడున్న వాళ్ళలో గాంధీని అనుకరిస్తున్నటువంటి మహానుభావుడు లగడపాటి రాజగోపాల్ గారు, రేపు కోస్తా ఆంధ్ర రాయలసీమ కలిపి సమైక్యంగా ఉందాం, క్యాపిటల్ ఒక అందరికి అనుకూలమైన చోట పెడదాం. మీకు గాంధీ గారి మీద అంత దురభిప్రాయం ఉందని నాకు తెలియదు. లగడపాటి రాజగోపాల్ గారిని గాంధీ గారితో పోల్చుతున్నారంటే మీకు ఎందుకు గాంధీ గారు అంటే సరిపోదా? దయచేసి రమణారెడ్డి గారు మీరు క్షమించాలి, నా అభిప్రాయం కాదు. ఆయనే ప్రకటించుకుంటున్నాడు, నేను గాంధీయవాదిని, గాంధీ మార్గంలో పోతున్నాను, నేను అపర గాంధీని. ఆయన జెండా పట్టుకొని సత్యాగ్రహంలో గాంధీ జెండా పట్టుకున్నట్టు పట్టుకొని పోతున్నాడు. నన్ను అడిగేది చక్రపాణి గారు, ఆయన మాట్లాడిన దాన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడాల్సిన పనిలే. మీ ప్రశ్న మీరనుకున్న దానికి ఆధారంగా గారు ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని రాజకీయ అంశాల మీద స్పందించడనే నమ్మకంతో నేను అడిగాను. తప్పనిసరిగా. కానీ గాంధీ గారితో లగడపాటిని పోల్చడం అంటే ఎంత అన్యాయం చెప్పండి. రమణారెడ్డి గారు, రేపు మీరు అన్నారు, మీరే చెప్పారు, తెలంగాణ విడిపోయింది, దాన్ని ఎవరు ఆపలేరు. రేపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాయలసీమ కలిసి ఉండేటువంటి రాష్ట్రం వస్తే ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? ఉండదు అంటుంటే ఎట్లా ఉంటుంది భవిష్యత్ అంటారు? కొంత రోజైనా కొంతకాలమైనా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం అటు కోస్తా ఆంధ్రలో ఇటు రాయలసీమలో ఉంది. మీరు చూడండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, తెలంగాణ ప్రత్యేకము అనే డెసిషన్ నుండి మేము వెనక్కు తగ్గమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మరుసటి రోజు నుంటే రాయలసీమ ఉద్యమం పుంజుకుంటుంది. రాయలసీమ అంటే 4 జిల్లాలకు ఒక రాష్ట్రం కావాలని అనుకుంటున్నారా మీరు? మేమున్నదే నాలుగు జిల్లాలే, ప్రస్తుతానికి 4 జిల్లాలుగానే ఉంటాము. ఇంకా ఎవరైనా కలిసి వస్తామనే మిత్రులు ఉంటారేమో, తర్వాత వాళ్ళతో పోయి మాట్లాడాలి. మీ ఉద్దేశంలో గ్రేటర్ రాయలసీమ అనేది ఉన్నట్టుంది. గ్రేటర్ రాయలసీమ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్లోగన్ బై సంబడి, అంతేగాని ఎవ్వరూ ఆ వేరే అది ఏమిటో చెప్పలేదు, ఏ ప్రాంతాలు కలుస్తాయో చెప్పలేదు, ఆ ప్రాంతాల వాళ్ళతో ఎవరు వెళ్ళి మాట్లాడలేదు. వాళ్ళతో మాట్లాడకుండా ప్రకటించడం అనేది దురహంకారం అవుతుంది. ప్రస్తుతానికి ఉండేటివి 4 జిల్లాలు. రాయలసీమ మూమెంట్ పికప్ అయిన తర్వాత, కేంద్రం తెలంగాణ ఖచ్చితమైన తర్వాత అప్పుడు పోయి ఇతరులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఎవరో ఒకరు నెరవేరుస్తారు. రమణారెడ్డి గారు, ఒకవేళ మీ పోరాటం ఫలితంగా
మేము రాయలసీమలోనే క్యాపిటల్ పెడతాం, లేదా పాత కర్నూలులోనే క్యాపిటల్ పెడదాం, లేదా కోస్తాకి రాయలసీమకు మధ్యలో క్యాపిటల్ సిటీ కడతాం అని అంటే మీకు వచ్చే నష్టం ఏంటి? క్యాపిటల్ గురించి మాకు సమస్య లేదండి. క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది అనేది ఒకరిని అడిగే క్యాపిటల్ కట్టించుకోవడం కంటే మా క్యాపిటల్ మేము కట్టుకోలేమా? అది కాదు సమస్య, నీటి వనరులది సమస్య. నీటికి ఎప్పుడు ఉండేది, ఇప్పుడు తెలంగాణ విడిపోతే నీటి సమస్య, కృష్ణా నీళ్ళని పంచుకోవాల్సింది కోస్తా రాయలసీమ అవుతుంది. కోస్తా రాయలసీమ అయినప్పుడు రాయలసీమ రెయిన్ఫాల్ తక్కువగా ఉండేటటువంటి ప్రదేశం, ఇప్పటికి ఇరిగేషన్ తక్కువగా ఉండేటటువంటి ప్రదేశం. శ్రీబాగ్ ఉడంబడికలో నీటి వనరులకు సంబంధించి రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే కోస్తాకు వాడుకుంటామనేది శ్రీబాగ్ ఉడంబడిక. ఆ ఉడంబడికను ఎవ్వరు ఇంతవరకు ఖాతరు చేయలేదు. మళ్ళీ ఆ సమస్య వస్తుంది. కాబట్టి నీటి పంపకం విషయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యలో మాది సగానికంటే తక్కువ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. మీరు మీ వాడినే సీఎం చేస్తే అని అడగబోతున్నారు. సీఎం చేయొచ్చు, చాలాసార్లు చేశారు కూడా. ఏ సీఎం చేసిన తర్వాత కుర్చీని కాపాడుకోవాలనే ధ్యాసే ఉంటుంది, కానీ ఆ మనిషికి ఇంకొకరికి చేయాలని ఉండదు. అటువంటప్పుడు ఆ మెజార్టీ ఎమ్మెల్యేలను కాదని ఏం చేయలేరు. అటువంటప్పుడు మళ్ళా రాయలసీమ యథాస్థితికి పడిపోతుంది, దరిద్రానికి పడిపోతుంది. మేము దాన్ని ఆహ్వానించదలుచుకోలేదు ఆ పరిస్థితి. రమణారెడ్డి గారు చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నారు. నీటి పంపకం రేపు తెలంగాణకి, రాయలసీమకి, కోస్తా ఆంధ్రకి మూడింటికి పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా వాటర్ విషయానికి వస్తే అది జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా జరగాలనుకున్నప్పుడు ఎప్పుడైతే తెలంగాణకు మిగతా ఆంధ్రాకి పంపకం జరుగుతుందో మీరు పొరపాటు పడుతున్నారు. తెలంగాణ ఒక ముక్క, అవతల రెండూ కలిసి ఒక ముక్క ఉన్నప్పుడు నీటి పంపకం రెండే జరుగుతాయి, 2 వాటాలే జరుగుతాయి, 3వ వాటా రాదు. మా వాటా అప్పుడు రేపు ఏమవుతుందో అది ఆంధ్రప్రదేశ్గా ఉంచుకుంటారో, దాన్ని ఆంధ్ర రాష్ట్రం అంటారో, కోస్తా ఆంధ్ర అంటారో, ఏమంటారో నాకు తెలియదు. దానికి మొత్తంగా వస్తుంది, కానీ దానికి ఉమ్మడిగా వస్తుందే తప్ప కేంద్రం డివైడ్ చేసి ఇచ్చే పంపకాలు రాష్ట్రంలో ఉండే ప్రాంతాలకు విడివిడిగా ఇవ్వదు. మీరు బచావత్లో కూడా ఆ రోజు మనకు నీటి కేటాయింపు జరిగింది మొత్తం రాష్ట్రానికి. అప్పుడే అడిగినారు ఏ ప్రాంతానికి ఎంత అంటే, ఎక్కడ ఎంత అవసరమో అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది, కానీ మాకు సంబంధం లేదన్నారు వాళ్ళు. కాబట్టి అప్పటికి వచ్చే వాళ్ళకు మళ్ళా ఉమ్మడి సొమ్ము అవుతుంది, తాళం చేతులు కోస్తా చేతులు ఉంటాయి. మాకు ఆ పరిస్థితి ఎక్కర్లేదనుకుంటున్నా. ఒకవేళ నీళ్ళ సమస్య పరిష్కారం అయిందనుకుందాం, మిగతా అభ్యంతరం ఏముంది? మీరు చాలా మ్యాగ్నానిమస్గా ప్రపోజ్ చేస్తున్నారు, నీళ్ళు ఇచ్చేస్తున్నారు, రాజధాని ఇచ్చేస్తున్నారు, బహుశా అడిగితే ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారేమో. ఆ మాట వాళ్ళ దగ్గర నుండి రానివ్వండి. అంటే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆంధ్ర రాయలసీమ కలిసి ఉండడానికి కొన్ని షరతులతో అయినా సరే కలిసి ఉండడానికి మీకు అభ్యంతరం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు. సో అటువంటి పరిస్థితి వస్తుందని మీరు అనుకుంటున్నారు? రాదు. ఎందుకంటే ఈ విషయం మీద నేనేదో రాయలసీమలో ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు. ఈ చర్చా వేదికలు అనేక వాటిల్లో నేను కోస్తాలో పాల్గొన్నాను. కోస్తాలో క్లియర్గా ఎక్స్ప్రెస్ అయిన ఒపీనియన్ ఏమిటంటే, షరతులతో కూడిన సంబంధాలు వద్దు అన్నారు వాళ్ళు. నేను వాళ్ళకి ఒకటే జవాబు చెప్పినాను, ఈసారి మిమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా లేరు, ఎందుకంటే శ్రీబాగ్ ఉడంబడిక అమలు కాలేదు కాబట్టి మీరు మాట ఇచ్చినా అక్కడ నమ్మేవాళ్ళు లేరు, ఆ పరిస్థితి రాదు అని కూడా చెప్పాను. ఇది గుంటూరులో జరిగింది, విజయవాడలో జరిగింది. నేనేం కేవలం మా వాళ్ళ దగ్గర ఇప్పుడు జరిగే ఉద్యమాల మాదిరి ఇంట్లో కూర్చొని చేయడంలే, నేను మాట్లాడుతూ తిరుగుతూనే ఉన్నాను అన్ని చోట్ల. నేను కోస్తాకు పోయి తెలంగాణకు వచ్చి తెలంగాణలో నాకు నచ్చనేటి మాట్లాడడానికి నేను జంకను, కోస్తాకు వెళ్ళి కోస్తాలో నాకు నచ్చనేటి నేను మాట్లాడడానికి జంకను. ఏమైనా ఉన్నాయా తెలంగాణలో నచ్చనివి? ఎందుకు లేవండి, చాలా ఉంటాయి. అసలు తెలంగాణ తల్లి అనేదే నాకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే తెలుగు భాష మీద ఏర్పడినటువంటిది తెలుగు తల్లి అనేది. మీరు మాట్లాడే భాష తెలుగు అని ఒప్పుకుంటారు కదా, అటువంటిప్పుడు తెలుగు తల్లే కానీ తెలంగాణ తల్లి ఎక్కడుంది?